కాంగ్రెస్ ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతకీ హామీల విషయంలో కిషన్ రెడ్డి ఏమన్నారు, దానికి రేవంత్ రెడ్డి ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం. వ్యక్తిగతంగా దాడులు చేస్తూ విమర్శిస్తే తెలంగాణ ప్రజలు క్షమించరు. అంశాల మీద మాట్లాడండి. ఈరోజు రైతులకు ఇస్తానటువంటి అనేక రకాల రైతు భరోసా కావచ్చు, మహిళలకు ఇస్తానటువంటి 2500 కావచ్చు, నిరుద్యోగ యువతకి ఇస్తానటువంటి నిరుద్యోగ వృత్తి 4000 రూపాయలు కావచ్చు. ఈ రకంగా అనేక అంశాలు ఈరోజు నేను తెలంగాణ ప్రజల ముందు పెట్టాను భారతీయ జనతా పార్టీ తరఫున. ఆ ప్రశ్నల మీద జవాబు చెప్పండి తప్ప వాటికి జవాబు చెప్పకుండా కేసీఆర్ ఏ రకంగానైతే మరి వ్యక్తిగతంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ దానికోసమే ఈరోజు నిర్మాణాత్మకంగా తెలంగాణ సమాజం తరఫున ఈ ప్రశ్నలు తెలంగాణ ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశాము. మరి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మరి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి ఎవరైతే శాసనసభ్యులు కానీ ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళను మరి నిలదీయాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలకు ఈ సందర్భంగా కోరుతున్నాను. కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంతో ఏం సంబంధమై మాట్లాడడానికి మొన్ననే చెప్పండి, నేను గుజరాత్ గులాంని అక్కడనే పోతున్నా అని. ఆయనకేం అర్హత ఉంది? వారికి ఒక్కటే నా సూచన, 2014, 2019, 2023 3 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కాపీలు తీసుకొని మా మంత్రులు వస్తారు. వాళ్ళ తరఫున ఎవరు వస్తారో 11 సంవత్సరాల మోడీ గారి హామీలు, 10 నెలల్లో మా హామీల మీద ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాము. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు.